అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏం జరిగింది? దాదాపుగా 3,200 కోట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తెచ్చారు, ఏ రకంగా ఖర్చు పెట్టారు? అంటే గతంలోనే మీకు అర్థమైందా ఈ విషయంకి సంబంధించి ఇక్కడ ఏదో జరిగింది, దీన్ని మనం బయటికి తీయాల్సిన అవసరం ఉంది అని చెప్పి, లేకపోతే ఒక పొలిటికల్ మోటివ్ కింద దీన్ని బయటికి తీసుకొచ్చారు? మేము చేసింది కంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది దీంట్లో ఎక్కువ, ఈ స్కామ్ను బయట పెట్టడానికి. కాదు, కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీనికి ఆయనకి లింక్ ఏంటి అసలు? సో ఫోరెన్సిక్ ఆడిట్లో అంతా బయటపడిన తర్వాత ప్రాపర్ ఎవిడెన్సెస్తోనే ఈరోజు ఆ రోజు ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది తప్పితే కానీ బయట ప్రజల్లో ఎట్లా ఉందనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా ఇరికించారు, ఇరికిస్తున్నారు. మసూదన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ సరే జరిగింది ఏదో జరిగిపోయింది, 2014 నుంచి 19 వరకు అక్కడ అవినీతి జరిగిందని అన్నారు, దాన్ని వెలికి తీశారు, బాగా. బట్ మీ హయాంలో మీరు ఎంతవరకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంది, ఒక కార్పొరేషన్ అనేది ఉంది, దాని ద్వారా మేము నైపుణ్య అభివృద్ధి పెంచాము, యువతకి ఉపాధి అవకాశాలు తీసుకొచ్చాం, మీరు జాబ్ క్యాలెండర్ అని అన్నారు, కానీ ఆ జాబ్ క్యాలెండర్ రాకపోయినా దానికి అనుగుణంగా మేము దీన్ని తీసుకురాగలిగాము, జాబ్ మేళాలు నిర్వహించామని చెప్పి ప్రజల్లో చెప్పుకున్నారు. కానీ అది ఎంతవరకు నిజం, దాంట్లో వాస్తవం ఎంత ఉందని అంటారు? 3 సంవత్సరాలలో సుమారు 15 లక్షల మందిని ట్రైనింగ్ చేయడం జరిగింది వివిధ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. అంటే కానీ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి, ఐటీఐ కాలేజీలు ఉన్నాయి, వాటిల్లో ట్రైనప్ చేస్తూ ఉంటారు కదా. మళ్ళీ ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుని వాళ్ళని ట్రైనప్ చేయాల్సిన అవసరం ఏంటి?